మనతో మాట్లాడడానికి కొంతమంది తెలంగాణ జాగృతి మహిళా కార్యకర్తలు మేడం చూసిరా సస్పెన్షన్ చూసిర్రు ఏమనుకుంటారు ఏమంటుంది పరిస్థితి ఫైనల్గా అక్క ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం మేము అంతే అక్క నిర్ణయమే మా నిర్ణయము కాకపోతే సస్పెండ్ చేయడం అయితే మాకు కొంచెం బాధనే అనిపిస్తుంది అక్క చేసిన ఆరోపణలు కొన్ని నిజమైనప్పటికీ కూడా అవి పార్టీ కూడా కమిటీ కానీ దాన్ని వేసి దాని పట్ల నిర్ణయం తీసుకొని ఉంటే కొంచెం దానికి కరెక్ట్ ఉంటుండే అని అనిపిస్తుంది. బహిరంగ వేదికల మీద ఇట్లా పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ని మాట్లాడడానికి సమర్థిస్తున్నారు అట్లా ఏం చెప్తారు దానికి సంబంధించి పార్టీ ఏమో అట్లా బహిరంగ మాట్లాడద్దు దానికి సంబంధించి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుందని సస్పెన్షన్ అని చెప్పేసి పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఫస్ట్ అక్క మాట్లాడిందంటే అవతల వాళ్ళు మాట్లాడితేనే అక్క కదా మాట్లాడింది ఫస్ట్ ఆమెకు సంబంధం లేదా ఆమెతో ఏందని అవతల లీడర్లు మాట్లాడిన తర్వాతనే అక్క దానికి సంబంధించి కౌంటర్ ఇవ్వకపోతే ఇట్లా ఒక మహిళగా అవమానం జరుగుతుంటే ఆమె ఎట్లా ఊరుకుంటుంది ఊరుకోదు కదా. సొంత పార్టీ నాయకులే ఆమెను అవమానపరిచినప్పుడు ఆమె స్టాండ్ తీసుకొని ఆమె గురించి ఆమె చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటారు. ఉన్న పార్టీ నేతలు సపోర్ట్ చేయాల్సింది పోయి ఆమెతో ఏం సంబంధం ఉంది ఆమె మాట్లాడడం కరెక్ట్ కాదు ఆమె విషయాల్ని మేము పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది అయితే కరెక్ట్ కాదు కదా. దాన్ని సమర్థించుకుంది అక్క అలా తప్పేముంది. ఎందుకు అంటే కేసీఆర్ కన్న కూతురు ఎమ్మెల్సీ ఎంపీ పార్టీలో మొదటి నుంచి ఉంది దాదాపు జాగృతి పెట్టి 2009 నుంచి ఇంత చేసిన తర్వాత కూడా కవితకు ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు పార్టీకి సంబంధించి? మరి పార్టీలో ఉన్నటువంటి లోపాలను మొహమాటం లేకుండా చెప్పింది. పార్టీలు ఈ తప్పులు జరుగుతున్నాయి మొన్న జరిగినటువంటి ఎలకతూతి సభ బహిరంగ సభ తర్వాత కూడా పార్టీలు ఇట్లా జరుగుతున్నాయి. వాస్తవానికి కూడా అక్క రాసినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా అవన్నీ నిజమైనవి కాబట్టి ఆమె చెప్పింది. లేఖ లీక్ అయినప్పటికీ కూడా నేను రాయలేదు నేను చేయలేదని ఇక్కడ కూడా కప్పిపుచ్చుకోలేదు. బాజప్తా అమెరికా నుంచి వచ్చిన తర్వాత నేనే రాసిన అని ధైర్యంగా చెప్పుకుంది. కవితకు ఏమంటున్నారు ఒకటే మాట అంటున్నారు నా రాజకీయ గురువు కేసీఆర్ గారు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నిన్నటి వరకు కూడా అంటే సస్పెండ్ చేయకంటే ముందు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీనే పార్టీలో ఏం జరిగినా కూడా చెప్పే అర్హత నాకుందని చెప్పి అక్క చెప్పారు. దాన్ని తప్పుబట్టి సస్పెండ్ చేస్తే మనం ఏం చేస్తాం? ఏంటి ప్రతిసారి విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత కవితకు ఒక్కొక్క బాంబు పేలుస్తుంది ఎందుకంటే విదేశాల్లో ఏం జరుగుతుంది ఎవరైనా చెప్తున్నారా లేకపోతే ఏంది అసలు ఏంటి కవితక్క వెనకాల ఎవరున్నారు? మరి ఎవ్వరు లేరు. కవితక్క సొంత నిర్ణయంతో మాట్లాడుతుంది. కవితక్క వెనకాల ఎవరు లేరు. పార్టీ అధిష్టానం ప్రకారమే నడుచుకున్నది. కొద్దిగా జరుగుతున్న పొరపాట్ల విషయంలో ఈ పొరపాట్లు జరుగుతున్నాయి కాబట్టి వీటిని సరి చేసుకోమని చెప్పింది. ఆ చెప్పిన క్రమంలో వీటిని తప్పుబట్టి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప అంతకంటే ఎక్కువ పెద్దగా జరిగింది అయితే ఏం లేదు. అక్కడ కవితను తెలంగాణ షర్మిల అని కూడా అంటున్నారు. గతంలో ఏదైతే షర్మిల కూడా ఇట్లనే జగన్ మీద ఫైట్ చేసి అక్కడ అధికారం కోల్పోయేటట్టు చేసింది. సో తెలంగాణ షర్మిల అంటూ కవితను అంటున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దానికి సంబంధించి? షర్మిలకు కవితక్క గారి పోల్చుకుంటే నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంటుంది. షర్మిల అనేటామె ఒక తండ్రి వెనక బిడ్డకు వచ్చింది. ఆమె వాళ్ళ అన్న కోసం ఏదో పాదయాత్ర చేసింది. నార్మల్గా పార్టీ పెట్టుకుంది అయిపోయింది. కవితక్క ఉద్యమాల నుంచి పుట్టిన నాయకురాలు ప్రజల నుంచి పుట్టిన నాయకురాలు 2006లో జాగృతిని స్టార్ట్ చేసి ఇప్పటివరకు కూడా జాగృతి అనే స్వచ్ఛంద సంస్థ నడుపుకుంటా ఎన్నో కార్యక్రమాలు చేసి విజయం సాధించింది. వాటిల్లో అంబేద్కర్ విగ్రహం అయితేంది పూలే విగ్రహం అయితేంది బీసీ రిజర్వేషన్లు అయితేంది ఇంకా ఇలాంటివి చెప్పుకున్న పోతే చాలా విషయాలు ఉన్నాయి. సింగరేణిలో కూడా 25,000 మంది ఉద్యోగస్తుల్ని నియమించడంలో అక్క పాత్ర ప్రముఖంగా ఉంది. ఆమె చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈమెకు పోలిక లేదు. షర్మిల అనేట ఆమె ఏం చేసిందో ఎవరికి తెలియదు, ప్రజలకి ఏం చేసిందో. మా అక్క చేసిన పని అయితే మాకు అందరికీ తెలుసు. అంటే ఇంత చేసిందా అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి ఇంత చేసిన తర్వాత సొంత పార్టీ నేతలే ఇంత సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి పార్టీ అధిష్టాన నిర్ణయం ఏ విధంగా తీసుకున్నది అనేది త్వరలో తెలుస్తుంది ఖచ్చితంగా. నిన్నటి నుంచి కేటీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నారు. మొత్తం కేటీఆర్ చక్రం తిప్పారు. సస్పెన్షన్ సంబంధించి కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకు సొంత చెల్లెని కూడా పార్టీ నుంచి గెంటి వేయాల్సిన ఆలోచన కేటీఆర్కి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? మరి పార్టీ అధిష్టానంలో లోపల ఏమున్నాయని మనకు ఏం తెలియదు. పార్టీ మా అధినేత ఇక్కడికి వచ్చి ఆ విషయాన్ని బయట పెడితేనే తెలిస్తే తప్ప అప్పటి వరకు మేము కూడా అలాంటి విషయాల మీద కామెంట్ చేయదలుచుకోలేదు. ఫైనల్గా చెప్పండి, మీ అధినేత కేసీఆరా కవితనా? ఇద్దరు మా అధినేతలే. టీఆర్ఎస్ పార్టీలో మా అధినేత కేసీఆర్ మొదటి నుంచి నమ్మను. ఇలా జాగృతిలో మా అధినేత కవితక్క. ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయింది కదా, ఇంకా మళ్ళీ కేసీఆర్ ఎట్లా అధినేత అవుతారు? మీకు సస్పెండ్ అయింది కాబట్టి అని మీరు అడుగుతున్నారు తప్ప మాకు మొదటి నుంచి కేసీఆర్ కవితనే ఉన్నాం. ఇప్పుడు కూడా అదే స్టాండ్, కవిత కేసీఆర్ మాకు అధినేతలు. కొత్త పార్టీ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? పార్టీ కార్యక్రమం ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన ఏం లేదు. అలాంటి ఆలోచనతో ఖచ్చితంగా మీకే చెప్తే లేదు. खबरदार
అడ్డొస్తే వాడవ్వడు వీడవ్వడు కవితక్కకు అడ్డొస్తే కుట్రలను బయట పెడితే కుట్రలను బయట పెడితే బయట పెడితే బహిష్కరణ బయట పెడితే బహిష్కరణ బయట పెడితే బహిష్కరణ బయట పెడితే బహిష్కరణ జై కేసీఆర్ నల్లిపుట్టు నల్లిగుట్ట లిల్లిపుట్టు నల్లిపుట్ట నల్లిగుట్ట లిల్లిపుట్టు